చావా మూవీ మైండ్ బ్లోయింగ్ ఉంది. నాకైతే మస్త్ అనిపించింది. అగైన్ రివ్యూలోకి వెళ్లే ముందే మళ్ళీ చెప్తున్నా, ఈ మూవీ అందరికీ నాకు నచ్చినంత విధంగా నచ్చకపోవచ్చు, చాలా బోరింగ్ అనిపించవచ్చు, ఓవర్ ద టాప్ అనిపించవచ్చు. కానీ నాకు మన రాగడి ఆడియన్స్ తెలుసు కాబట్టి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో డెఫినెట్లీ టైం దొరికిన వెంటనే ఈ వీకెండ్ చావా వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు రివ్యూలోకి వెళ్దాం. చావా అనేది ఒక బయోపిక్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి లైఫ్ మీద. అగైన్ మనకి ముఘల్స్ వాళ్ళ లీనేజ్ హిస్టరీ అంత క్లియర్ గా అందరికి చెప్తారు టెక్స్ట్ బుక్స్ లో గినా. కానీ ఫర్ మీ ద గ్రేటెస్ట్ ఇండియన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ లేదా మరాఠా కింగ్డమ్ గురించి అంత పెద్దగా చెప్పరు. అంటే టెక్స్ట్ బుక్స్ లో మెన్షన్ ఉంటది, బట్ ముఘల్స్ అంత ఎలాబరేట్ హిస్టరీ ఉండదు మనకి. బట్ మరాఠా ఎంపైర్ ముఘల్ ఎంపైర్ కి ఈక్వల్ గా లేదా కొన్ని కేసెస్ లో ఇంకా ఎక్కువ ఇంపార్టెంటే ఇండియన్ హిస్టరీ లేదా హిస్టారికల్ కాంటెక్స్ట్ ప్రకారం చూసుకుంటే. ఎందుకంటే బ్రిటిషర్స్ మరాఠా కింగ్డమ్ ని ఓడగొట్టి ఇండియన్ కాంకర్ చేసిర్రు. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బట్ ఎనీవే ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు మనందరికీ తెలుసు, కానీ మహారాష్ట్ర వాళ్ళకి తెలిసినంత విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ లైఫ్ గురించి, ఆయన ఫేబుల్స్, ఆయన చిన్న చిన్న కథలు, ఏ విధంగా కాంక్వెస్ట్, ఆయన లైఫ్ ఏ విధంగా లీడ్ చేసిర్రు, ఏ విధంగా బ్రెయిన్ వాడి చాలా సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చిర్రు, ఈ గెరిల్లా వార్ఫేర్, దిస్ యూనిక్ స్టైల్ ఆఫ్ మరాఠా వార్ఫేర్, వీటి గురించి పెద్దగా అవగాహన ఉండదు మనకి. ఎందుకు అంటే ఉండదు, బుక్స్ లో చెప్పరు. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ టెక్స్ట్ బుక్స్ లో గిన సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత ఛత్రపతి అయినారు, ఆయన కొడుకు అన్నట్టుగా ఏదో ఫుట్ నోట్ లాగా ఉంటది. బట్ లక్కీలీ ఈ మధ్య కాలంలో సినిమాలు చేయబట్టి పీపుల్ కి కూడా తెలుసుకునే అవకాశం వస్తున్నది. లైక్ వీళ్ళు ఎంత లెజెండరీ పీపుల్, ఎలాంటి పనులు చేసిర్రు, లైక్ ఎలాంటి బ్రేవరీ, ద కరేజ్ దట్ దే హావ్ షోన్. లైక్ ఇండియా, ద స్వరాజ్ ఈస్ దేర్ గిఫ్ట్ టు అస్. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ చావాలంటే ఒక మూవీ మేక్ అయ్యి ఈ రోజు 2025 లో రిలీజ్ అయ్యి మనం చూడగలుగుతున్నాము అని. అగైన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు నాకు గ్రేటెస్ట్ ఇండియన్. సో ఆయన కొడుకు సంభాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్. అండ్ కొడుకు కూడా తండ్రి అంతటి వాడు. ఏదో పేరుకి ఆయనకు పుట్టినందుకు కాదు, ఆయన యాక్షన్స్, ఆయన చూపించిన బ్రేవరీ, ఆయన చూపించిన కరేజ్, ఆయన లీడ్ చేసిన విధానం, ఐ మీన్ ఇట్స్ లెజెండరీ అండ్ మైండ్ బ్లోయింగ్. అండ్ చావా మూవీ పైన నాకు చాలా అనుమానాలు ఉండే, ఎందుకంటే బాలీవుడ్ ఆ ట్రైలర్ కూడా చూస్తే ఏదో ఓవర్ ద టాప్ అనిపిస్తా ఉండే నాకు కూడా. అండ్ దానికి తోడు ఈ మ్యాడాక్ వాళ్ళు కూడా ఏదో కార్పొరేట్ బుకింగ్ చేసి ఏదో కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తా ఉండే అనవసరంగా. సో నేను కొంచెం అంత ఎక్సైటెడ్ లేకుండే చావా మూవీ గురించి. అంటే విక్కీ కౌశల్ అంటే నాకు చాలా ఇష్టమైనప్పటికీ కూడా ఎందుకు ఆఫ్ ఉండే నేను. బట్ చూసిన మూవీ అయితే, అండ్ లక్కీలీ ఐ వాజ్ సో రాంగ్. మూవీస్ ఎక్స్ట్రాడినరీ. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, ఎస్టాబ్లిష్ చేయడానికి టైం పడుతుంది. అండ్ కథ తెలియని వాళ్ళకి క్యారెక్టర్స్ పట్ల కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎవరి క్యారెక్టర్ అని. ఎందుకంటే ఈ కథ స్ట్రక్చర్ ఎట్లుంటది అంటే ఆల్రెడీ మీకు ఎంతో కొంత కథ తెలుసు అన్నట్టుగానే వెళ్తా ఉంటది అనమాట. అంటే సంభాజీ మహారాజ్ లైఫ్ లో చేసిన ఈవెంట్లు, ఆ గెలిచిన విక్టరీలు, అగైన్ ఆ మరాఠా స్టైల్ గెరిల్లా వార్ఫేర్, ఆ ఈవెంట్స్ అన్ని కవర్ చేస్తూ ఉంటారు. అవన్నీ కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి. అండ్ అక్కడ యాక్షన్ కొరియోగ్రఫీ అదంతా కొంచెం బేసిక్ గా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ కొంచెం లోగా డల్ గా అనిపించచ్చు చాలా మందికి. నాకు ఓపెనింగ్ నుంచే ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి నాకు ఫ్లో వెళ్ళిపోయినాయి ఇవన్నీ, కానీ మీకు కొంచెం స్లో అనిపించచ్చు. బట్ సెకండ్ హాఫ్ ఉంటది మ్యాన్. లాస్ట్ 1 hour 10 minutes ఏదైతే సంభాజీ మహారాజ్ ని క్యాప్చర్ చేసే ఫైట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇట్స్ లైక్ వావ్. యాక్షన్ కొరియోగ్రఫీ అయినా, ద ఫైటింగ్ అయినా, విక్కీ కౌశల్, వాట్ ఏ మ్యాన్. కొంతమంది మామూలుగా అనొచ్చు, ఏమైంది అరుస్తున్నాడు, అరవడమే యాక్టింగ్ అని. అరవడం కాదు భయ్ అది. అగైన్ మీరు కనెక్ట్ కావాలి. ఐ అండర్స్టాండ్, మీరు కనెక్ట్ కాకపోతే ఈ సినిమా మీకు నచ్చకపోవచ్చు. బట్ మీరు ఒక్కసారి కనెక్ట్ అయ్యారంటే టక్కుమని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. లైక్ విక్కీ కౌశల్ ఈజ్ ద యాక్టర్ ఆఫ్ దిస్ జనరేషన్. చాలా మంది రణబీర్ కపూర్ అది ఇది అంటారు, కానీ నో, విక్కీ కౌశల్ ఈజ్ ద మ్యాన్. ఐ మీన్ వావ్. హీస్ లైక్ క్రేజీ గుడ్. లాస్ట్ 1 hour ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ లైక్ సో గుడ్ అండ్ ఇట్స్ సో పెయిన్ఫుల్ ఆల్సో. అంటే ఇట్స్ లైక్ చాలా బాధాకరమైన ఘట్టం ఇది భారతదేశ చరిత్రలో, స్వరాజ్యపు చరిత్రలో. బట్ చెప్పుకోవాలి, తెలుసుకోవాలి, జరిగిన విషయం ఇది. ఉన్నట్టుగానే చూపించిర్రు అండ్ చాలా బ్యూటిఫుల్ గా చూపించిర్రు. ఇంకా లాస్ట్ 1/2 hour అయితే కన్నీ లాగలేదు నాకైతే. ఇంకా అది ఈ కథ తెలిసిన వాళ్ళకి లేదా ఆ ఎమోషన్తో కనెక్ట్ అయ్యే వాళ్ళకి కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎంత చెప్పినా తక్కువే. ఇట్స్ బ్యూటిఫుల్. చావా ఈజ్ అ మస్ట్ వాచ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్ ఫర్ యూ గైస్. సో ఖచ్చితంగా మన ఛానల్ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చావా చూడండి. అండ్ విక్కీ కౌశల్ అండ్ టెక్నికల్ విషయాల గురించి మాట్లాడాలంటే లక్ష్మణ్ ఉటేకర్ ద డైరెక్టర్, ఈయన చాలా సినిమాలు తీసిండు మ్యాడక్లోనే. సో చాలా ఇంట్రెస్టింగ్ చాయిసెస్ ఉంటాయి.
ఎడిటింగ్ చాయిసెస్, సినిమాటోగ్రఫీ చాయిసెస్, హౌ దే హవ్ షోన్ ద ఫిల్మ్. అగైన్ బాలీవుడ్ ఎందుకు టాప్ అని మళ్ళీ నిరూపించారు వీళ్ళు. ఎందుకంటే ఒక పవర్ఫుల్ కథను తీసుకొని మనం ఏదో ట్రెడిషనల్గా చెప్పవచ్చు, కానీ లేదు, ఇక్కడ కూడా దే హ్యావ్ టేకెన్ సమ్ ఎడిటోరియల్ చాయిసెస్, సినిమాటోగ్రఫీ చాయిసెస్ చాలా బాగుంటాయి. సో టెక్నికలీ, స్ట్రక్చర్ వైజ్ మూవీ ఇస్ వెరీ యూనిక్. అగైన్ ఇది కొంతమందికి ఆఫ్ అనిపించచ్చు, బట్ నాకు బ్యూటిఫుల్ గా వర్క్ అయినాయి. సో టెక్నికల్ విషయంలో కూడా చావా ఇస్ గ్రేట్. అఫ్ కోర్స్ సంజయ్ లీలా బన్సాలి, ఆశుతోష్ గోవారికర్ ఆ స్కేల్ కనిపించకపోవచ్చు చావాలో, బట్ స్టిల్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. గ్రాండ్యూర్ స్కేల్ ఉన్నాయి, ఇనఫ్ ఉన్నాయి. అండ్ సర్ప్రైజింగ్లీ దేర్ ఈస్ ఇనఫ్ ఒరిజినాలిటీ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. సో టెక్నికలీ కూడా బ్యూటిఫుల్ జాబ్. అండ్ ఏఆర్ రెహమాన్ స్కోరు చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ కి ఒక కంబ్యాక్ లాగా అనుకోవచ్చు ఈ సినిమాని. ఎస్పెషలీ అక్షయ్ ఖన్నా ట్రాక్ లో వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. అగైన్ అక్షయ్ ఖన్నా యాక్టింగ్ కూడా బ్యూటిఫుల్ ఉంది. అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ క్యారెక్టర్ ప్లే చేసిర్రు. సో ఔరంగజేబ్ కి బ్యాక్గ్రౌండ్ లో ఒక ట్రాక్ వస్తూ ఉంటది. ఇట్స్ మినసింగ్ అండ్ సో బ్యూటిఫుల్. సో ఏఆర్ రెహమాన్ గారు బ్యూటిఫుల్ జాబ్. అగైన్ పాటలు ఓకే క్యాచ్గానే ఉన్నాయి, బట్ మ్యూజిక్, స్కోర్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఇంకా పీక్ ఈ మూవీలో యాక్టింగ్ విక్కీ కౌశల్ గురించి చెప్పినాను. సపోర్టింగ్ కాస్ట్ కూడా బ్యూటిఫుల్ గా చేసిర్రు. అక్షయ్ ఖన్నా లైక్ ఐ సెడ్ ఇస్ లెజెండరీ. రష్మిక గారిది కూడా ఏదో క్యామియో కాదు, ఫుల్ లెంత్ రోలే ఆవిడది కూడా, అండ్ బాగా చేసిర్రు ఆవిడ కూడా. అండ్ మిగిలిన సపోర్టింగ్ కాస్ట్ కూడా చాలా మంది మరాఠీ యాక్టర్స్ ఉన్నారు, నాకు పెద్ద పేర్లు తెలియదు కానీ చాలా బాగా చేసిర్రు. అండ్ స్పెషల్ మెన్షన్ టు వినీత్ కుమార్ సింగ్, ఆయన కూడా చాలా చాలా బాగా చేశారు. సో ఓవరాల్ చావా ఇస్ అ మస్ట్ వాచ్. టైం వేస్ట్ చేయకండి, సినిమా ఖచ్చితంగా చూడండి. మన ఆడియన్స్ ఏడవకపోతే నన్ను వచ్చి అడగండి. అంటే ఆనంద బాష్పాలు అండ్ ఆ బరువు, వీల్ ఫీల్ ద వెయిట్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫ్ అవర్ హీరోస్, ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్, ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్. సో జై భవానీ, జై శివాజీ, జై శంభాజీ, హర్ హర్ మహాదేవ్, జై హింద్.